నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన సార్వత్రిక ఎన్నికల ఈవీఎంలు పటిష్ట భద్రత మధ్య సురక్షితంగా ఉన్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు శివారులోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవీఎంల సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ సందర్శించారు. స్ట్రాంగ్ రూమ్లను వేసిన సీళ్లను నిశితంగా పరిశీలించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా ఇక్కడే ఉన్నందున కౌంటింగ్ హాల్స్ కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈవీఎంలు స్టోర్ చేసినందున ఈ ప్రాంగణానికి సాయుధ బలగాలతో 3 అంచెల భద్రతను కల్పించామని కలెక్టర్ అన్నారు. ప్రాంగణం మొత్తాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచామన్నారు. ఐడి కార్డులను పరిశీలించి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సిబ్బందిని అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు అనుగుణంగా కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు, అందులో టేబుల్స్ వేసే విధానం, పార్కింగ్, బారికేడ్ల ఏర్పాటు విషయంలో సిబ్బందికి పలు సూచనలు చేశామన్నారు. ఈ ప్రాంగణాన్ని కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, పోటీ చేసిన అభ్యర్థులు, వారి తరపున ఏజెంట్లు గాని, ప్రతినిధులు గాని తమ ఐడి కార్డులను చూపించి ఇందులో కూర్చుని సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ల వద్ద పరిస్థితిని పరిశీలించవచ్చని కలెక్టర్ చెప్పారు. కౌంటింగ్ సిబ్బందికి 2 విడతలుగా శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. 2వ విడత శిక్షణ ఈ ప్రాంగణంలోనే త్వరలో నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట గిద్దలూరు ఆర్ఓ డి నాగజ్యోతి, ఇతర అధికారులు ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ అండ్ కౌంటింగ్ హాల్ ఇక్కడ రైస్ కృష్ణా కాలేజెస్లో ఉంటున్న స్ట్రాంగ్ రూమ్స్ పరిస్థితి ఎలా ఉంది అని చెక్ చేయడానికి రావడం జరిగింది. ఆల్ స్ట్రాంగ్ రూమ్స్ బోత్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూమ్స్ 16 స్ట్రాంగ్ రూమ్స్ కూడా స్వయంగా చూడడం జరిగింది. అక్కడ ఉంటున్న ఈ డబుల్ లాక్లో ఉంటున్న సీల్స్ అన్ని కూడా ఇంటాక్ట్గా ఉందా లేదా, మనం ఎట్లా సీల్ చేసి వదిలేసామో అట్లాగే ఉందా, ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా అని కూడా చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉంది, ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేదు. ప్లస్ ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్కి కూడా ఒక ఆర్మ్డ్ పర్సన్స్ గార్డ్స్ ఉన్నాడు. సిఏపిఎఫ్ అండ్ తమిళనాడు ఆర్మ్డ్ రిజర్వ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరు వెళ్తున్నారో వాళ్ళది వీడియో కెమెరాల్లో వాళ్ళు ఫేసెస్ అండ్ అరైవల్ అన్నీ కూడా సిఏపిఎఫ్ సెక్యూరిటీస్ రికార్డ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ కమ్ వ్యూయింగ్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది. దీంట్లో పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్, క్యాండిడేట్స్, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డు ఇచ్చేసి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఈ స్ట్రాంగ్ రూమ్ చూడడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన తరపు నుంచి 2 గజెట్ ఆఫీసర్స్ 3 షిఫ్ట్లో పెట్టడం జరిగింది. సిమిలర్గా 2 SHO లెవెల్, SI లెవెల్ ఆఫీసర్స్ 2 పోలీస్ లెవెల్ నుంచి పెట్టడం జరిగింది. 1 CA లెవెల్ ఆఫీసర్ కూడా ఇదన్నీ లైసెన్స్ చేస్తున్నారు ప్రతి 3 షిఫ్ట్లో. ఎంట్రీస్ ఎవరెవరు ఇక్కడ పని లోపల చేయడానికి వెళ్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫోటో ఐడి లేకుండా ఎవరు కూడా పంపించలేము. సిమిలర్గా ఇది కౌంటింగ్ రోజున పొలిటికల్ పార్టీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ పెట్టాలి, వాళ్ళు ఎక్కడ ఫ్రిస్కింగ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ రూమ్ ఏంటి, దాని లోపల వెళ్తున్న దారి ఏంటి, వైర్ మెస్ బ్యారికేడింగ్ ఎట్లా చేయాలని గురించి కూడా ఇవాళ చూడడం జరిగింది. ఆల్రెడీ అన్ని చోట్ల పని మొదలైంది. సంతనూతులపాడులో కాన్స్టిట్యున్సీ కంప్లీట్ అయింది. మిగిలిన దాంట్లో ఇంకొక 3 to 4 డేస్లో పూర్తి స్థాయిలో మనం కౌంటింగ్ కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏజెంట్స్ అండ్ స్టాఫ్స్, మన కౌంటింగ్ స్టాఫ్స్ అందరికీ కూడా 2 లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళకి కూడా ఏరియా పరీక్ష చేయడానికి సెకండ్ ట్రైనింగ్ ఇక్కడే పెట్టడం కూడా ప్లాన్ చేయడం. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు వంటి మహనీయులు జిల్లాలో జన్మించడం జిల్లాకి గర్వకారణమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని నేటి తరానికి కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. టంగుటూరి ప్రకాశం పంతులు 67వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లోని కాంస్య విగ్రహానికి కలెక్టర్ దినేష్ కుమార్తో పాటు కలెక్టరేట్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రకాశం పంతులు త్యాగ నిరతి, దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన చొరవ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో ప్రకాశం పంతులు ముని మనవడు సంతోష్ కుమార్, కలెక్టరేట్ యూనిట్స్ అధ్యక్షులు ఊతకోలు శ్రీనివాసరావు, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
మన ప్రైడ్ ఆఫ్ ఒంగోల్ ప్రకాశం పంతులు గారని 67th వర్ధంతి రోజు ఇవాళ ఎంటైర్ కలెక్టరేట్లో అండ్ వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళందరితో ఇవాళ ఆయన కలెక్టరేట్లో ఉన్న ఆయన విగ్రహంకి మాల మర్యాద చేయడం జరిగింది. ఆయన చేసిన ఎన్నో త్యాగము, ఆయన మన దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న విధానము, ఆయన మన కోసం ఇచ్చేసిన ఈ ప్రిన్సిపల్స్ అండ్ ఆస్పిరేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇవాళ అందరూ గుర్తు చేయడం జరిగింది. ఇట్లాంటి ఒక ఉన్నతమైన ఒక ఆత్మ మన జిల్లాలో పుట్టి దేశవ్యాప్తంగా ఆయనకుంటున్న కాంట్రిబ్యూషన్స్ ఉన్నది అందరికీ కూడా గర్వకారణము. అది ఖచ్చితంగా మన అందరూ కూడా గుర్తింపు చేసుకొని ఆయన ఇచ్చిన దిశల్లో మనం అందరూ కూడా ఖచ్చితంగా నడుపుతున్నామని అందరూ కూడా ఇవాళ ప్రతిజ్ఞ చేసుకొని ఖచ్చితంగా ఆయన గుర్తు ప్రతి ఒక్క ప్రకాశం జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్క పౌరులు కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. టంగుటూరు సంతోష్ కుమార్ నా పేరు. ఇవాళ ముత్తాత గారి 67వ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరి ప్రోగ్రాంలో కొంచెం పోస్ట్పోన్ చేసుకుని తాతగారి వర్ధంతిని చొరవ తీసుకొని ఘనంగా నిర్వహిస్తున్న కలెక్టర్ గారికి మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఫలితాలు వెల్లడి సందర్భంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలకు అవగాహన కల్పించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఘర్షణలను నివారించడం, అల్లరి మోకలపై చర్యలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుపుతూ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టడం, లాఠీ చార్జీలో గాయపడిన వారిని ఆసుపత్రికి హుటాహుటిన తరలించడం, అల్లర్లను అదుపు చేసే క్రమంలో బాష్పవాయు గోళాలు, వాటర్ క్యాన్లను ప్రయోగించడం వంటి అంశాలను ఈ సందర్భంగా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి తర్వాత ప్రజలు సంయమనం పాటించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ అన్నారు. ఫలితాల అనంతరం జిల్లాలో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు, నగర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఏమైనా తెలిసిపోయిందా?
జనరల్ ఎలక్షన్ 2024 కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి ఏ ఏరియాలను కూడా అల్లరి మూకులు వచ్చి గొడవలు దిగితే పోలీస్ తరపు నుంచి చాలా గట్టిగానే యాక్షన్ ఉంటుంది. దానికి ఈరోజు ఒక మాక్ డ్రిల్ ఒంగోల్ మెయిన్ జంక్షన్లో చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా క్రౌడ్ కంట్రోల్ డ్రిల్. మేము చేస్తాము అండర్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్. ఎవరైనా క్రౌడ్ రాయటింగ్ చేస్తుంటే గ్రాడ్యుయేటెడ్ రెస్పాన్స్ పెట్టి యూజ్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది. దాని అర్థం అంటే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తాము. లాఠీ చార్జ్ తర్వాత టియర్ గ్యాస్ షెల్స్ పెడతాము. దాని తర్వాత రబ్బర్ బుల్లెట్స్ ఉంటాయి. దాని ముందు వాటర్ కెనాన్స్ ఉంటాయి. ఇన్ ద ఎండ్ ఫైనల్గా పరిస్థితి అదుపు తప్పితే తప్పనిసరి పరిస్థితిలో మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితిలో ఎదుర్కోగలిగే కెపాసిటీ డెవలప్ చేయడానికి మేము మన తరపున డిస్ట్రిక్ట్ ఏఆర్లో అడిషనల్ ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు ఫామ్ చేసి దానికి ఇంటెన్సివ్గా ప్రాక్టీస్లు ఇస్తున్నాము. దానికి ఈరోజు ఒక డెమో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్తో పాటు ఈరోజు మెయిన్ జంక్షన్లో ఇవ్వడం జరిగింది. సో అందరూ ఎవరెవరు అల్లరి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను. ఇలాంటి ప్రత్యేకంగా 10 టీంలు ఒంగోలులో రావడం జరిగింది. ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ పోలీస్ది. సో కనిగిరి కానీ, దర్శి కానీ, మార్కాపురం కానీ, ఒంగోలులో కానీ ప్రతి టౌన్లో ఇలాంటి ప్రత్యేక బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా క్యూఆర్టీ లాగా ముందుగానే పెట్టుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏ సెన్సిటివ్ విలేజ్లు ఉంటాయి అక్కడ ఒక ఆర్మ్డ్ పర్సన్తో పాటు మొబైల్ పార్టీస్లు కూడా తిరుగుతాయి. కలెక్టర్ వారికి రిక్వెస్ట్ చేసి ప్రతి సెన్సిటివ్ మండలానికి సెక్టర్ మ్యాజిస్ట్రేట్ ఏర్పాటు చేసి అన్ని చోట్ల తగిన భద్రతలు శాంతి భద్రతలు కాపాడడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేసేందుకు నేను డిస్ట్రిక్ట్ ఏఆర్ పార్టీ లేడ్ బై డిఎస్పీఆర్ అడిషనల్ ఎస్పీఆర్ అశోక్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. హెచ్ఐవి బాధితులను చిన్నచూపు చూడకుండా వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ అన్నారు. హెచ్ఐవి బాధిత మృతులను పురస్కరించుకుని ప్రతి ఏటా మే చివరి ఆదివారం ప్రపంచవ్యాప్తంగా కొవ్వొత్తులతో ర్యాలీ జరుగుతుంది. అందులో భాగంగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి అద్దంకి బస్టాండ్ వరకు కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. హెచ్ఐవి బాధిత మృతులకు సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ముందుకు సాగారు. బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద హెచ్ఐవి బాధిత మృతుల జ్ఞాపకార్థం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చంద్ర మోజస్, సాగర్, నరేంద్ర, బాషా, సునీల్, స్వరూప్, జయలక్ష్మి, దివ్య తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి సంవత్సరం మనము మే 3వ ఆదివారాన్ని ఎయిడ్స్ వ్యాధితో మరణించిన రోగులకు సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది 41వ సంస్మరణ దినోత్సవం. దీన్ని 1983 నుంచి ఇలా ప్రతి సంవత్సరము క్యాండిల్స్ వెలిగించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమంతా ర్యాలీగా వచ్చి ఈరోజు ప్రకాశం భవన్ దగ్గర నుంచి బాబూజీ కాంప్లెక్స్ వరకు వచ్చి వాళ్ళందరికీ కొవ్వొత్తులు అక్కడ పెట్టి మనం నమస్సుమాంజలు సమర్పించాము. ఇందు మూలంగా తెలియజేయడం ఏంటంటే ఎయిడ్స్తో మరణించిన వారికి సానుభూతి వ్యక్తపరచడమే కాకుండా మనము వారి కుటుంబాలు చనిపోయిన వారి కుటుంబాలకి మనం సపోర్టునివ్వాలి. అట్లాగే ఈ ముఖ్యంగా ఈ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ఎన్జిఓస్ బాగా పనిచేస్తున్నారు. వాళ్ళ సహకారంతో మనకు మరణాలు చాలా వరకు తక్కువైపోయినాయి. అట్లాగే మనకు మందులు మానేసే వాళ్ళు తక్కువయ్యారు. ఏఆర్టీ మందులు చక్కగా తీసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకడమే కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రజలందరికీ ఏంటంటే ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండండి. నివారణ ఒక్కటే దీనికి మార్గము. వచ్చిన తర్వాత దీనికి కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. ఈ వ్యాధి ఎన్ని విధాలా వ్యాపిస్తుంది అనేది అందరికీ తెలుసు. 1983 2004 వరకు మనకి ఏఆర్టీ మెడిసిన్ అనేది లేదు. ఏఆర్టీ మెడిసిన్ అనేది 2004లో వచ్చింది. 2004లో
ఈ వ్యాధి మందులు లేక చనిపోయారు. ఆ దుస్థితి అనేది ఇప్పుడున్న హెచ్ఐవి రోగులకు రాకూడదని చెప్పి ఉద్దేశంతో ఈ ర్యాలీ కాబట్టి ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇటువంటి మెడిసిన్ ఇప్పుడున్న ఏఆర్టీ మెడిసిన్స్ ఉపయోగించి వాళ్ళ యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని, అదేవిధంగా ఏ అయితే సురక్షితమైన మార్గాలని ఆ విధంగా చేసుకోవాలని చెప్పి ఈ యొక్క ర్యాలీ యొక్క అవగాహన కోసం ఈ ర్యాలీ నిర్వహించాము. కొప్పోలు గ్రామవాసులు మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో శివాలయం సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వారానికి ఒక్కసారి మంచినీటి సరఫరా చేసినా కొన్ని పైప్ లైన్లకు మాత్రమే నీరు రావడం, అన్ని ప్రాంతాలకు నీరు రాకపోవడంతో సమస్య తలెత్తిందన్నారు. ఈ విషయాన్ని కార్పొరేషన్ అధికారులు ఏఈ, డిఈ దృష్టికి తీసుకెళితే పరిష్కరిస్తామని చెప్పినా ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో ధర్నాకు దిగాల్సి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ధర్నా విషయం తెలుసుకున్న కార్పొరేషన్ అధికారులు కొప్పోలు వెళ్లి త్వరలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించి వారు చెప్పిన సమయంలో సమస్య పరిష్కరించకపోతే మళ్లీ ధర్నా చేస్తామని కొప్పోలు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతిరోజు ఈ ఇబ్బందులు పడలేక ఈరోజు రోడ్డు ఎక్కాం. మన ఏఓ గారు డిఈఓ గారు వచ్చారు. చాలా సంతోషంగా అందరి ఇళ్ళు తిరిగారు. నీళ్ళు వచ్చినాయి రావట్లేదు చూసుకున్నారు. ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారు. ఇక సత్వరం ఇది పరిష్కారం చేస్తామన్నారు. ఇంతవరకు అంతు ఆపు లేదు. మాకు నిన్న నీళ్ళు వచ్చినాయి. ఇక వారానికి వస్తే నీళ్లు. ఈ సమస్యకి వారం ఓకే, వారం అయితే మేము అటు పోయి ట్యాంకర్ తోలుకుంటాం. మా తంటాలు మేము పడుతున్నాం. ఇన్ని రోజులు ఈ ట్యాంకర్లు తోలుకోమంటాం. ఆ ట్యాంకర్లో కూడా రాజకీయాలు మా దాకా రావు. అటు కొత్త కాలనీలకి వాళ్ళకి పంపిస్తుంటారు. ఈ రికమెండేషన్లు ఈ తట్టుకోలేక మేము రోడ్డు ఎక్కామండి. ఈ నీళ్ళ సమస్య తొందరగా పరిష్కరిస్తారు. మేము రోడ్డు మీదే కూర్చోమంటారు. మాకు ఈ సమస్యకు పరిష్కారం అయిన దాకా మేము రోడ్డు నుంచి వాహనాన్ని పోనీయం. మా తంటాలు మేము రోడ్డు మీద పడతాం. ఇక ఇక్కడే నీళ్లు పోసుకుంటాం, ఇక్కడే అన్నం వండుకుంటాం, ఇక్కడే తెచ్చుకొని చేసుకుంటాం. పడుతున్నాం. ఇన్ని రోజులు ఈ ట్యాంకర్లు తోలుకోమంటాం. అటు కొత్త కాలనీలకి వాళ్ళకి పంపిస్తుంటారు. ఈ తట్టుకోలేక మేము రోడ్డు ఎక్కామండి. ఈ నీళ్ళ మేము రోడ్డు మీదే కూర్చోమంటారు. మాకు అయిన దాకా మేము రోడ్డు నుంచి వాహనాన్ని పోనీయం. మా తంట
అన్నం వండుకుంటాం ఇక్కడే. పడుతున్నాం ఇన్ని రోజులు ఈ ట్యాంక్ తట్టుకోలేక మేము రోడ్డు ఎక్కామండి. ఈ నీళ్ళ మేము రోడ్డు మీదే కూర్చోమంటారు. మాకు రోడ్డు నుంచి వాహనాన్ని పోనీయం. మా తండ్రి అన్నం వండుకుంటాం ఇక్కడే. ఏమైంది అని మేము రోడ్డు మీదే కూర్చోమంటారు. మా ఏమైంది అని సమస్య ఏముందండి, చెవి అంతా అంత మురిగిపో చుట్టుపక్కల అందరూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన త్యాగధనుడు ఆంధ్రకేసరిగా టంగుటూరు ప్రకాశం పంతులు అని కార్పొరేటర్ ఆదిపూడి గిరిజాశంకర్ శాండిల్య అన్నారు. ప్రకాశం పంతులు 67వ వర్ధంతి కార్యక్రమాన్ని బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లాయర్పేట రైతు బజార్ వద్ద ఉన్న ప్రకాశం పంతులు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు సివిఎల్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు మహంకాళి వెంకటశేషయ్య, కోశాధికారి పింగళి పూర్ణచంద్రరావు, కార్యవర్గ సభ్యులు మద్దులూరి హరి ప్రేమనాథ్, మైనంపాటి సాయి కుమార్, రాఘవ కుమార్, చందు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు గారు మనకి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి. ఇది 67వ వర్ధంతిగా ఆయన్ని జరుపుకుంటున్నాం. లాయర్పేట రైతు బజార్ ముందున్న ప్రకాశ పంతులు గారి విగ్రహం దగ్గర నుంచి. ప్రకాశ పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేనివి. అవన్నీ కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన మొదటి ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్కి ఆయన పరిపాలించి, అట్లానే ఆయన సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఆయన మిగిల్చుకోకుండా ప్రతిదీ కూడా రాష్ట్రానికి ప్రజలకి ఖర్చు పెట్టి అవసర దశలో ఆయన తిండికి కూడా లేకుండా కష్టపడినటువంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు టంగుటూరి ప్రకాశ పంతులు గారు. అటువంటి నాయకుడిని ఇవాళ సమకాలిక రాజకీయ నాయకులు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలని చెప్పి, అట్లనే ముఖ్యంగా యువత కూడా టంగుటూరి ప్రకాశ పంతులు గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ, టంగుటూరి ప్రకాశ పంతులు గారి యొక్క ఆశయాల్ని సాధించడంలో మేమందరం కూడా ముందుండి ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తిస్తామని చెప్పి ఒంగోలు బ్రాహ్మణ సేవా సమితి సందర్భంగా, అట్లానే ఆంధ్రకేసరి సేవా సమితి సందర్భంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఇవాళ ఈ రైతు బజార్ ముందున్న విగ్రహాన్ని ఆ రోజు మన ప్రీతమ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ విగ్రహం ఏర్పాటు చేయడంలో ఆయన ఎంతో సహకరించి, అట్లనే ఆ రోజు మహనీయుడు మహానాయత మన వైఎస్ రాజశేఖర గారి చేతుల నుంచి కూడా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అది ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సందర్భం. ఇవాళ ఆయన మన ప్రకాశం జిల్లా యొక్క ముద్దుబిడ్డ. ఎందుకంటే మన ప్రకాశం జిల్లాలో ఆయన యొక్క మన ఆంధ్రప్రదేశ్ టైగర్, ఆయన టైగర్గా పేరు తెచ్చుకొని ఆ ఒంగోలు వాసి, ఒంగోలులో పుట్టి ఒంగోలులో చదువుకొని ఎక్కడెక్కడో అవస్థపడి పెద్ద పోస్టులు అనుభవించి ఎంతో డబ్బులు సంపాదించి ఆయన మన దేశానికి మన రాష్ట్రానికి ఆయన ధారపోశాడు. ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలో మంత్రిగా, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదన చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఆయన దగ్గర చేతిలో డబ్బులు ఎంత సంపాదించాడో అంత దానాలు చేశాడు. ఒక్క రూపాయి కూడా పోయేటప్పుడు మిగుల్చుకోకుండా ఆయన భోజనం సరిగా కూడా లేకుండా ఆ విధంగా మరణం చేయాల్సి వచ్చింది. ఆయనకు పరిస్థితులు వచ్చినాయి. మన ఒంగోలులోనే ఆయన భవనం కూడా ఐలాండ్ విల్లా అనే భవనం ఆయన గుర్తుగా ఉండేది, అది కూడా ఆయన అమ్ముకోవాల్సి వచ్చింది పరిస్థితి వచ్చింది. అటువంటి మహానుభావుడు ఒంగోలులో అటువంటి
మహానుభావుడు మన ప్రకాశం జిల్లాలో పుట్టడం మన గర్వకారణం. మన అందరికి కూడా, మన సమాజానికి అందరికి కూడా మన గర్వకారణం. ఒంగోలు ప్రజలందరూ కూడా అటువంటి నాయకుడికి జన్మదినం చేస్తున్నాం. అట్టే ఈ యొక్క వర్ధంతి దినం మనం చేసుకుంటూ ఇక్కడ విగ్రహం పెట్టుకొని ఈ విగ్రహానికి ఒక రూపురేఖలు దిగాం. ఇక అట్టే కూడా ఒక స్తూపం ఏర్పాటు చేస్తూ ఆర్చ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆర్చ్ కూడా దానికి ఒంగోలు మంగమూరు రోడ్డుకి దానికి మన ప్రకాశం పంతులు మార్గంగా ఏర్పాటు చేశారు కూడా. అది కూడా పురోగతిగా దలుతున్నది. ఈ విధంగా ప్రకాశం పంతులు గారు జీవితం ఒక పూట తింటూ జీవితాన్ని అనుభవించి కొన్ని కోట్ల ఆస్తిని ఆయన సంపాదించి చివరి క్షణంలో నిరుపేదగా వెళ్ళిపోయిన మహనీయుడు శ్రీ ప్రకాశం పంతులు గారు. అలాంటి ప్రకాశం పంతులు గారికి ఒంగోలులో ఆయన ప్రకాశం జిల్లా వాసి అయిన కావడం వల్ల ఆయనకి ఇక్కడ విగ్రహాన్ని శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగింది. ప్రకాశం పంతులు గారి జీవితంలో ఎన్నో మంత్రులు కానీ ఎన్నో కార్యక్రమాలు కానీ సేవ చేస్తూ తన త్యాగానికి మూలంగా ఈరోజు ఆదర్శమూర్తిగా ప్రకాశం పంతులు గారు నిలిచారు. అలాంటి ప్రకాశం పంతులు గారి తర్వాత అట్లాంటి వ్యక్తి పివి నరసింహరావు గారు. అట్లాంటి మహనీయుడు కూడా, ఈ మహనీయులు నేను పేరు కలగల వాళ్ళు పివి నరసింహరావు గారు కూడా తన ఆస్తిని ధారాగతం చేసి ఒంగోలులో రంగారాయ చెరువు దగ్గర విగ్రహాన్ని గృహప్రతిష్ఠ జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్, 2వ సంవత్సరం 4వ సెమిస్టర్ మూల్యాంకనం ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో మంగళవారం నుండి జరగనుంది. బీఎస్సీ అన్ని సబ్జెక్టులు, బీఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, బీకాం కామర్స్ సబ్జెక్టుల పేపర్ల మూల్యాంకనం జరుగుతాయని క్యాంపు ఆఫీసర్ కళ్యాణి తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీల అధ్యాపకులు యూనివర్సిటీ అపాయింట్మెంట్ ఐడి కార్డు, పర్సనల్ ప్రొఫైల్, కళాశాల రిలీవింగ్ ఆర్డర్ తీసుకుని మూల్యాంకనానికి ఉదయం 10 గంటల్లోపు హాజరు కావాలని కళ్యాణి కోరారు. పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రంథాలయాల్లో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలకు వేదికవుతుంది. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనే వినూత్న కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 చొప్పున విద్యార్థులు 7 గ్రూపులుగా ఏర్పడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి జిల్లా గ్రంథాలయ సంస్థ పొడవాటి చీపురు పుల్లలను, దారం అందించింది. వాటితో విద్యార్థులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నమూనా చేపట్టారు. బిల్డింగ్ ఏ విధంగా ఉంటుందో అదే మాదిరిగా పోల్స్ ఏర్పాటు చేసి 2 నుండి 4-5 అంతస్తుల వరకు పుల్లలతో బిల్డింగ్ నమూనా తయారు చేశారు. హసీఫా గ్రూప్ నిర్మించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి హసీఫా గ్రూప్ను అభినందించారు. వేసవి విజ్ఞాన శిబిరాల ముగింపు రోజు బహుమతులు అందించనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రరీరియన్ కోటేశ్వరి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, విశ్రాంత ప్రిన్సిపల్ నరసింహం, సామాజిక కార్యకర్త ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బాగా చేస్తున్నారు, మంచిది. రేపటి నుంచి మీకు డ్రాయింగ్ మాస్టర్ వచ్చారు. సార్ చూసారా? డ్రాయింగ్ మాస్టర్ సార్ చూసారా? లాస్ట్లో వచ్చి ఉన్నారు అక్కడ. మీకు సార్ చూస్తేనే ఉత్సాహం వచ్చేస్తుంది కదా డ్రాయింగ్ వేయాలని. ఓకే, రేపు నుంచి కూడా సార్లు వస్తున్నారు, చేయండి, డ్రాయింగ్ బాగా చేయండి. తర్వాత ఈరోజు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దాంట్లో బాగా చేశారు, వాళ్ళకి మార్కులు వచ్చాయి. ఇక్కడ 7 గ్రూపులు ఫామ్ చేశారు సార్ వాళ్ళు. అసిఫా గ్రూప్ వాళ్ళకి 5 మార్క్స్ వచ్చాయి. క్లాస్ పెట్టిన బాగా. స్టార్ గ్రూప్ వాళ్ళకి 3 మార్కులు వచ్చాయి. శశిని గ్రూప్ వాళ్ళకి 2 మార్క్స్ వచ్చాయి. పంచాల గ్రూప్ వాళ్ళకి 4 మార్క్స్ వచ్చాయి. క్లాస్ పెట్టండి. 4 మార్క్స్
ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు 67వ వర్ధంతిని ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రరీరియన్ బొమ్మల కోటేశ్వరి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ నరసింహం, మరో గ్రంథాలయ ఉద్యమ నిర్మాత మంచికంటి వెంకటేశ్వరరెడ్డి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ షిరిడి సాయిరాం, కంప్యూటర్ సైన్స్ ట్రైనర్ అశోక్ కుమార్, సిఐటియు జిల్లా నాయకుడు చీకటి శ్రీనివాసరావు, ఓపీడీఆర్ రాష్ట్ర నాయకులు చావలి సుధాకర్, సామాజిక కార్యకర్త ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మిగిలినటువంటి సహోదరులు కూడా ఒకరితో వారికి నివాళులర్పించి వారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకువెళ్ళేటట్లుగా, అంటే దేశం కోసమని ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఈ దినం మనం స్మరించుకుంటున్నాం. మరి లాయర్గా లక్షల సంపాదించినప్పటికీ కూడా దేశం కోసం సమస్త ఆస్తిని కూడా విడిచిపెట్టి ఆయన చివరికి నిరుపేదగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు చేశాడు. ఆయన స్మరించుకుంటున్నాం. ఆయన యొక్క ఆశ ప్రకాశం పంతులు పేరున్నారు కదా, ఆయన చిన్నప్పుడు చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి ఆయన గొప్ప చదువు చదివాడు, బ్యారిస్టర్. అప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళి బ్యారిస్టర్ చదవటం అంటే చాలా గొప్ప వాడు మాత్రమే చేసే పని, డబ్బులు లేకపోయినా సరే చేసే. ఆయన ఎక్కడో పూటగోళ్ళు అంటే ఎవరో పెట్టిన అన్నం తిని ఆయన చదువుకున్నాడు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా సరే చదువుకోవాలి అంటే మనం టంగుటూరు ప్రకాశం పంతుల్ని, అంబేద్కర్ని గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళిద్దరు కూడా నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఆయన గొప్ప చదువులు చదివి వాడు గొప్ప మేధావులుగా ఎదిగారు. ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ని అత్యున్నత వ్యక్తిత్వం ఆయనది. బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డి గర్జించిన దీశాలి అతను. వేలాది మందిలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి రేకెత్తించడమే కాక తన యావదాస్తిని దేశం కోసం దారపోసి ప్రజల మనసులో నిలిచిపోయిన మహా మనిషి. ఆ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరి హృదయం పులికిస్తుంది. ఆయనే టంగుటూరి ప్రకాశం పంతులు. ఉమ్మడి మద్రాసు నుండి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించి ఎనలేని ఖ్యాతిని ఈయన ఈ గడ్డకు తీసుకువచ్చారు. నేడు ఆ మహనీయుడి 67వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. అది 19వ శతాబ్దం భారతదేశం. మన దేశాన్ని ఆక్రమించి భరతమాతని, ఆ మాత ముద్దు బిడ్డల్ని బానిసలుగా మార్చి రాజ్యమేలుతున్నారు ఆంగ్లేయులు. ఎందరో మహానుభావులు ఈ దాస్య శృంఖలాలను తెంచి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి ప్రాణత్యాగం చేశారు. ఇంకెంతోమంది వాళ్ళకి ఎదురెళ్ళి జైలు పాలయ్యారు. కానీ మన తెలుగు నేలపై పుట్టిన ఓ వ్యక్తి ఆ ఆంగ్ల సైనికుల తుపాకులకు తన ఛాతిని చూపించి దమ్ముంటే కాల్చండిరా అంటూ కొదమ సింహంలా గర్జిస్తూ తుపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో కూడా గాంధీజీ పిలుపును అందుకొని తెల్లదొరలకి ఎదురెళ్లారు ఆంధ్రకేసరి. స్వాతంత్రం వచ్చాక కూడా మహానాయకుడిగా, సంఘ సంస్కర్తగా, అన్నింటినీ మించి నాయకత్వానికి, నిజాయితీకి, వినమ్రతకి నిలువెత్తు నిదర్శనం ఆయన ఎవరో కాదు, ఆంధ్రకేసరి అన్న బిరుదాంకితులు టంగుటూరి ప్రకాశం పంతులు. యావత్ భారతదేశ చరిత్ర తనకంటూ ఒక ప్రత్యేకత ముద్ర వేసి జోహారు అనిపించుకున్న ఆయన గురించి ఈ తరం తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, ఆచరించాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 64వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వాసి అయిన ఆయనకు నివాళులర్పించటం జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యం. సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య వివాహమైంది. ఆ దంపతులకు ఆడపిల్లలు, 3 మగపిల్లలు జన్మించారు. 3 మొదటివాడు టంగుటూరి ప్రకాశం పంతులు. వినోదరాయనపాలెంలో కొంతకాలం చదువు సాగించాక తన తాతగారి దగ్గర మరికొన్ని రోజులు చదువుకున్నారు. చదువు కోసం నాయుడుపాలెంలో ఉన్న బడిలో చేర్పించారు. అక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు. అదే సమయంలో వెంకటపతి రాజా గారి ఆస్థానంలో ఉన్న ఏనుగులు స్వర్ణముఖి నది ఒడ్డున తిరుగుతూ ఉండేవి.
ఆ సమయంలో పంతులు గారికి ఒక ముస్లిం వ్యక్తితో పరిచయం ఏర్పడటమే కాకుండా ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహంతోనే పంతులు గారు ముస్లిం వ్యక్తితో కర్రసాము, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఒకసారి పంతులు గారు స్కూల్ ఫీజు కట్టడం కోసం డబ్బులు లేక 30 మైళ్ళ దూరంలో ఉన్న వారి అక్కగారి ఊరు అద్దంకికి నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వారికి అక్కగారు లేరని తెలియడంతో తిరిగి మళ్ళీ నడుచుకుంటూ ఒంగోలుకి చేరుకొని దిగాలుగా కూర్చొని ఉన్నారు. అప్పుడు ప్రకాశం పంతులు గారి తల్లిగారు 3 రూపాయల ఫీజు కోసం తన పట్టు చీరను తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారట. అక్కడికి వెళ్ళిన ఆయన తన చివరి రోజుల్లో సైతం నేను ఇలా నడుస్తున్నాను కాబట్టే నా నడకే నా ఆరోగ్యమని అందరితో చెప్పేవారట. అలానే పంతులు గారు చదువు కోసమని హనుమంతరావు నాయుడు గారు ఎన్నో అప్పులు చేసి పంతులు గారిని వకీలు చేయడం కోసం తన ఇంటిని కూడా తాకట్టు పెట్టారు. ఇది ఇలా ఉండగా ప్రకాశం పంతులు గారి కోసం ఎక్కువ సమయం గడపడంతో వాళ్ళ అమ్మగారు పంతులు గారికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకొని అద్దంకిలో ఉన్న అక్కయ్య జానకమ్మ గారు కాలం చేయటంతో తన కూతుర్ని పంతులు గారికి చేసుకునేటట్టు మాట తీసుకొని పంతులు గారికి ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది. పెళ్లి తర్వాత కుటుంబమంతా రాజమండ్రికి మార్చి ప్రాక్టీస్ మొదలుపెట్టి తమ్ముళ్లలో ఒకరిని లాయరు, మరొకరిని డాక్టర్ని చేసి ప్రకాశం పంతులు గారు ఆయన వకీలుగా దినదినాభివృద్ధి చెందుతూ తమ్ముళ్లకు పెళ్లిళ్ళు చేసి వారి వారి పిల్లలను కూడా చదివించేవారు. అలానే తను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన తన గురువు హనుమంతరావు నాయుడు గారి పిల్లల్ని చదివించడమే కాక ఆయన చనిపోయే వరకు కూడా నెల నెల వారికి మనీ ఆర్డర్ చేసి గురు శిష్యుల అనుబంధాన్ని చాటారు. ప్రకాశం పంతులు గారు అలాగే వారి పిల్లలకు ఇళ్ళు కట్టించి వారికి పెళ్లిళ్ళు చేసి తమ బాధ్యతను నిలబెట్టుకున్నారు. రాజమండ్రిలో అప్పట్లో మున్సిపల్ చైర్మన్ అవటం అంటే చాలా కష్టం. అప్పటికే కాకలు తీరిన నేతలు తిష్ట వేసుకుని కూర్చున్నారు. కానీ వారు సరిగ్గా పనిచేయని కారణంగా చాలామంది ప్రకాశం పంతులు గారి దగ్గరికి వచ్చి మీరు ఎన్నో కేసులు వాదించి ఇంతమందికి సహాయం చేస్తున్నారు కదా, ఇలాంటి మీరు ఎందుకు పోటీ చేయకూడదు అని అడగటంతో పంతులు గారు అయిష్టంగా ఒప్పుకొని అతి కష్టం మీద గెలిచారు. పంతులు గారు రాజమండ్రిని శుభ్రం చేయించేవాళ్ళు. అందరూ పంతులు గారిని కలిసి మనలో ఎవరూ లేరు, మీరు లండన్ వెళ్ళి బారిస్టర్ కావాలని అడగగా పంతులు గారు ఏంటి బారిస్టర్ చదవటం ఏంటి, చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారం, నేనేదో సంపాదించుకున్నాను కానీ ఈ డబ్బులు ఎందుకు సరిపోవు అని అంటుంటే ఓకే అందుకు తగిన సహాయం చేస్తాం, మీరు చదివేరండి అని ముక్త కంఠంతో చెప్పడంతో సరే అని ఒప్పుకున్నారు. కానీ పంతులు గారి అమ్మగారికి మాత్రం ఎంతమాత్రం ఇష్టం లేదు. చిన్న చిన్న అవాంతరాలు ఛేదిస్తూ లండన్కు చేరుకున్నారు. చేరుకున్నాక ప్రాంతాన్ని, పరిసరాలను మర్యాదగానే వారి సిస్టమ్ని చూసి నా దేశం కూడా ఎప్పుడు వృద్ధి చెందుతుందని అనుకునేవారట. ఈ క్రమంలోనే అక్కడ లాలా లజపతిరాయ్, తిలక్, సుభాష్ చంద్రబోస్ గారి సభల్లో కూడా పంతులు గారు పాల్గొనేవారు. తిరునల్వేలిలోని కలెక్టర్గా పనిచేస్తున్న ఆష్ 1907లో కాల్చి చంపబడ్డాడు. ఆ సంఘటన బెంగాల్కు చెందిన శ్వేతా బిపిన్ చంద్రపాల్ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితంగా ప్రసంగాలు చేస్తున్న సందర్భంలో జరిగింది. ప్రకాశం పంతులు గారు ఈ కేసులో ముద్దాయి తరపున వాదించి శిక్ష పడే విధంగా చేశారు. ప్యారిస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపంలో నౌక ఉపరితలంగా విపరీతంగా పెరిగిపోయింది. వాళ్లను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థసారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని సమీపించిన వారిని పోలీసులు హెచ్చరించారు. దీనితో కోపోద్రిక్తుడైన ప్రకాశం పంతులు గారు ధైర్యంగా రొమ్ము చూపించి ధైర్యం ఉంటే కాల్చివేయండిరా అని ఎదురెళ్ళాడు. పంతులు గారి తెగింపుకి తెల్లదొరలు సైతం వెనుకడుగు వేశారంటే అతిశయోక్తి కాదు. ఈ సాహసం తర్వాతనే ఆంధ్రకేసరి అని బిరుదు వరించింది. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు బాధ్యతలు చేపట్టడం ప్రకాశం జిల్లా వాసులుగా మనందరికీ గర్వకారణం. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో ధీటుగా పాల్గొన్నారు. అంతకుముందు పంతులు గారు మనలో మనకి గొడవలు ఎందుకు, మీరు ముఖ్యమంత్రిగా చేయండి, నేను రెవెన్యూ మినిస్టర్గా పనిచేస్తానని ఆయన ఆ పదవిని సైతం వదులుకొని ప్రజా శ్రేయస్సు కోసం తోడ్పడ్డాడు. తన పుట్టిన తెలుగు నేలకు కూడా ఎంతో కృషి చేశారు. అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో నుంచి వేరుగా ఏర్పడినప్పుడు రాజధాని విషయంలో అనేక ప్రాంతాల్లో నేతలు మా దగ్గర అంటే మా దగ్గర ఉండాలని గొడవలు పడుతున్న సమయంలో ఒక పెద్ద మనిషిగానే కాకుండా ఒక మనసున్న మానవతావాదిగా ఆలోచించి అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. రాయలసీమను వెనుకబడి ఉన్న కారణంగా రాయలసీమలోని కర్నూలు రాజధానిగా తీర్మానించి అందరి నోళ్లు మోయించారు. ఈ విధంగా మరోసారి
ప్రజల శ్రేయస్సు కోరే చెరగని ముద్రను వేశారు. ప్రజల సంక్షేమార్థం ప్రకాశం పంతులు గారు తన వ్యక్తిగత భద్రతను జవహర్లాల్ నెహ్రూ చేసిన హెచ్చరికలను లెక్కచేయక 1948లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు రాష్ట్రాన్ని సందర్శించాడు. నిజాం యొక్క సహాయ సహకారంతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రజాకార్ల నాయకులు కాసిం రిజ్వీని కలిసి తన అదృష్టాన్ని చాలా దూరంగా లాగుతున్నాడు అని హెచ్చరిక చేశాడు. అసలు రజాకార్లతో మాట్లాడటానికి భయపడే రోజుల్లో ప్రసన్నం చేసుకున్న మహోన్నత వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన ఆంధ్రకేసరి మాత్రమే కాదు, తెలుగు సింహం. ఈ సందర్భంలో ప్రకాశం పంతులు గారి ధైర్యానికి మెచ్చి రజాకార్లు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. పంతులు గారి వయస్సు పైబడిన ఆయన పద్ధతులను విస్మరించేవారు కాదు. కర్నూలులో ముఖ్యమంత్రి పదవి ముగిశాక నెల రోజుల పాటు ఒంగోలులో ఉండి హైదరాబాదుకు మకాం మార్చారు. హైదరాబాదులోని నివసించేటప్పుడు తనతో పాటు కలిసి పనిచేసిన నేతలను సంజీవరెడ్డి గారు, విశ్వనాథం గారు, కళా వెంకట్రావు గారు ఎవరు వచ్చినా దూరం నుంచే వస్తున్నారని తెలిసి ఇంట్లో వాళ్ళకి చెప్పేవారట. అంతటి గ్రాహక శక్తి ప్రకాశం పంతులు గారిది. ఆయన పేరు మీద ప్రకాశం బ్యారేజ్, ప్రకాశం జిల్లా ఏర్పడ్డాయి. అంతేకాకుండా పలు స్కూళ్లకు ఆయన పేరు పెట్టి ఆయా ప్రభుత్వాలు కొంతైనా ఆంధ్రకేసరి రుణం తీర్చుకున్నాయి. తెలుగు జాతి, భరత జాతి ఉన్నంత వరకు ఆ మహోన్నత వ్యక్తిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు గుర్తుకు వచ్చేటట్టు తన ముద్ర వేసి అనంత వాయువుల్లో కలిసిపోయారు. జోహార్ ప్రకాశం పంతులు గారు, జోహార్ జోహార్, అమర్ రహే ప్రకాశం పంతులు గారు, అమర్ రహే. జై హింద్. కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి 131వ జయంతి వేడుకలను రంగారాయుడు చెరువు వద్ద ఉన్న శ్రీ కంచి పరమాచార్య ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, గోపూజ, లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం జరిపించారు. పూర్ణాహుతి అనంతరం స్వామివారికి విశేష హారతులు సమర్పించి భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని పరమాచార్య ధార్మిక సేవా సమితి నిర్వాహకులు సాయి చంద్ తదితరులు పర్యవేక్షించారు. పరమాచార్య స్వామివారిని నడిచే దైవం అని అంటారు. వారు దేశం నలుమూలలా కూడా తిరుగుతూ వారు ఈ యొక్క ధర్మాన్ని ప్రచారం చేసినటువంటి వారు. అలాగే సన్యాసానికి నిదర్శనం స్వామివారు కాబట్టి అందువల్ల ఆ స్వామివారి యొక్క కార్యక్రమం అనేటువంటి వారు సత్యదండాన్ని పట్టుకొని దేశం మొత్తం ప్రచారం చేసి కాలినడకన వారు ధర్మాన్ని ప్రచారం చేశారు. కాబట్టి ఆ మహనీయ యొక్క మూర్తి యొక్క జన్మదినోత్సవం జరుపుకోవడం అనేటువంటిది చాలా విశేషం కనుక ఆ సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అలాగే విశేషమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదం అనేటువంటి అందజేయడం జరుగుతూ వస్తున్నది. కాబట్టి 50 మంది భక్తులంతా కూడా ఆ యొక్క అభిషేకం యొక్క జరిగేటువంటి తీర్థప్రసాదాలని అలాగే హోమం నుంచి ఇచ్చేటువంటి ఆ భస్మాన్ని తీసుకొని భోజన ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జయ జయ శంకర, హరహర శంకర. వారి సందర్భంగా మనం ఇప్పుడు ఎందుకయ్యా ఇదంతా చేస్తూ ఉన్నామంటే ఆ శంకరాచార్యులు వారు కూడా మనలాగా మానవురే. వారికి ఎన్నో విధాలుగా ఈ పంచేంద్రియాలు అన్నీ కూడా ఆయా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన మనకి శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారండి, ఇంద్రియాణం మనశ్చాస్మి, నేను ఇంద్రియాలలో మనస్సునయ్యా అని చెప్పారు. ఆ మనస్సును సైతం ఆ చంద్రశేఖర వారు ఆధీనంలో పెట్టుకొని మనందరికీ కూడా ఏదో తినాలనిపిస్తూ ఉంటుంది, ఎక్కడికో వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని ఎవరైతే నిగ్రహించుకుంటారో అట్లాంటి వారే ఈ చంద్రశేఖర స్వామి వారు. కంచి కామకోటి పీఠాధిపతులైన 68వ జగద్గురుడైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క జయంతి ఉత్సవాలు శ్రీ కంచి పరమాచార్య ధార్మిక సేవా సమితిలో జరుపుతాం. కంచి పరమాచార్యుల వారి జయంతి ఎందుకు జరుపుతున్నాము అని అంటే, పరమాచార్యుల వారు నడిచే దేవుడై ఈ భూమండలం మీద 3 సార్లు పాదచారి అయి పర్యటించి సనాతన ధర్మానికి
హిందూ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా పరమాచార్య స్వామి వారు నిలబడ్డారు. ఇవాళ అనేక ఆలయాలు, అనేక గోశాలలు, అనేక ధార్మిక కార్యక్రమాలు జరుపుతున్నామంటే అది కంచి పరమాచార్య స్వామి వారు రూపొందించినటువంటి సనాతన ధర్మం. వారు దారి చూపిస్తే వాళ్ళందరం నడుచుకుంటున్నాం కనుక ఇలా జయంతి ఆరాధన కార్యక్రమాలు ఇలా చేసుకుంటున్నాం. మరణం లేని మహాగాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని ఆయన బాటలోనే పయనిస్తూ పాటలను రసరమ్యంగా ఆలపిస్తూ పాటల ప్రేమికులకు బాలు పాటల సంగీతామృతాన్ని అందిస్తున్న అచ్యుత్ అభినందనీయుడని నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ అన్నారు. బాలు కళావాహిని అధ్యక్షుడు గాయకుడు అచ్యుత్ ఆధ్వర్యంలో ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అద్భుతమైన గీతాలను పలువురు గాయని గాయకులు ఆలపించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సరస్వతీదేవి చిత్రపటానికి గాయని గాయకులు అతిథులు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతాలను ఆయన మరణించిన ఆయన స్మృతిగా నేటికి వేలాది మంది గాయని గాయకులు పాడుతున్నారని, అటువంటి మహాగాయకునికి నివాళిగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతైనా అభినందనీయమని ప్రశంసల జల్లు కురిపించారు. అనంతరం అచ్యుత్ ఆధ్వర్యంలో శైలజ, గుంటూరు పావని, ఖాదర్, అశోక్, మారుతి పలువురు గీతాలను ఆలపించారు. ఎస్డి ఇస్మాయిల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డాక్టర్ మల్లికార్జునరావు, తన్నీరు మోహన్ రాజు, నటులు, కళాకారులు సోదరగుంట వెంకటేశ్వర్లు, అనంతలక్ష్మి, నాళం నరసమ్మ, ఏఎన్ఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు కళ్ళగుంట వెంకటేశ్వర్లు, కళ్ళగుంట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. బాలు ఎక్కడ మరణించాడు? లేదు, మరణించలా, బ్రతికే ఉంటాడు అనంతకాలం. ఇదిగో ఇలాంటి వాళ్ళ గొంతుల్లో. అందువల్ల అలాంటి బాలుని నిరంతరం ఇలా తలుచుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే మాలాంటి వాళ్ళకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది. తన ప్రోగ్రామ్స్లో ఒక ప్రత్యేకత ఏంటంటే అచ్యుత్వి తను ఎంచుకునే పాటల్లో అరే ఈ పాట అప్పుడు కదా భలే ఉండింది కదా, ఇప్పుడు కొత్తగా మళ్ళీ బయటికి తీసాడే అనిపిస్తుంది. అంటే అప్పుడు అంతా ఆ కాలంలో మేమంతా కూడా అవన్నీ ఎక్స్పీరియన్స్ అయిన పాటలు అనమాట. ఆ ఫీల్ని అనుభవించిన పాటల్ని మేము మర్చిపోయి పాటల్ని వాటిని గుర్తు తీసుకొచ్చి అబ్బా భలే పాట బయటికి తీసాడే అనిపిస్తారు. దట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద అచ్చు. ఎక్కడ లేని విధంగా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ లేని విధంగా ఒంగోలులో ప్రతి ఆదివారం సాయంత్రం పూట సివిఎన్ రీడింగ్లో అందరికీ పండుగలాగా ఇక్కడ కార్యక్రమాలు చేయడం మనం ఎంతో సంతోషకర విషయం. కాబట్టి బాలుగారి జయంతి సందర్భంగా ముందుగానే ఒకరోజు కార్యక్రమాన్ని ముందుగానే ఏర్పాటు చేసి అందరికి కూడా సంతోషం, సాయంత్రం పూట సంతోషాన్ని అందిస్తున్నటువంటి అత్యుత్కి శుభావందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. అసలు ఫస్ట్ శ్లోకం పాడాడు. అసలు నాకు తెలిసి ఏ సింగర్ కూడా ఆ శ్లోకం పాడలేడు, అంత అద్భుతంగా పాడాడు శ్లోకము. ఆ శబ్దంలో కానీ మాటల్లో కానీ ఉచ్చారణలో కానీ ఎక్కడ ఒక్క అక్షరం తప్పుపోకుండా అంత హై స్థాయిలో పాడగలిగిన గాయకుడు మరొకడు లేడు అని గర్వంగా చెప్తున్నాను ఈ సభాముఖంగా. కాబట్టి అటువంటి గాయకుడు ఆయురారోగ్యాలతోటి బాగా ఉండాలి అని నేను మనసారా కోరుకుంటాను. ఏ బాగలేకపోయినా నా దగ్గరికే వస్తాడు, నేను ఇచ్చి పంపిస్తుంటాను బంధువులు అన్నీ. ఆ దగ్గర డబ్బులు కూడా తీసుకొని బంధువులు కూడా ఊరికి ఇచ్చి పంపిస్తుంటాను. ఇక బాలుగారి గురించి మాట్లాడమంటే నేనేం మాట్లాడేది? ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటివాడు. ఆయన కోయిల పల్లికేనా ఏమో ఏమన్నో గాని విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి ముచ్చార పందిరిలోనా ఉరిపాల సందడిలోనా ఉరిపాల సందడి
చలిగాలికి మాదరసానికి చెరలో వీణలోగి ఉంది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులిస్తే ప్రతిరోజు అందంగానే ఉంటుంది. బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలవచ్చు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.